కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో పాలమూరు నెంబర్ 1 గా నిలవాలని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ మేరకు అధికారులు ఆ దిశగా ప్రజల్లో చైతన్యం నింపాలని ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలని, క్షేత్రస్థాయి వరకు సెంట్రల్ స్కీమ్ ఫలాలు చేకూరాలని అన్నారు. ప్రజలకు వీటిపై అవగాహన కల్పించి కులవృత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. విశ్వకర్మ యోజన కింద మొత్తం 18 రకాల శిక్షణలు ఇవ్వొచ్చని డీకే అరుణ తెలిపారు. ఆ దిశగా అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్వయం ఉపాధి కల్పనే విశ్వకర్మ యోజన లక్ష్యమని, ప్రస్తుతం మార్కెట్ తగ్గట్లుగా ప్రజలు యువకులు అవగాహన కల్పించి ఆ దిశగా శిక్షణ ఇచ్చి లోన్స్ ఇప్పించాలన్నారు. ప్రతి మధ్యతరగతి వ్యక్తి ఆర్థిక ప్రగతి సాధించాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యమని స్పష్టం. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్పీ మీటింగ్ హాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రప్రథమంగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు, ఉమ్మడి జిల్లాలోని లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు. పిఎంఎఫ్ఎంఈ, విశ్వకర్మ పథకం, ఎన్ఆర్ఈజేఎస్ కింద గొర్రెలు, కోళ్ల పెంపకం, డైరీ ఫార్మ్స్, మత్స్య శాఖల ప్రోత్సాహకాలు, టెక్స్టైల్స్, ట్రైబల్ వెల్ఫేర్, పిఎంఎఫ్ఎంఈ పథకాల అమలు తీరు, మార్గదర్శకాలు వివరించారు అధికారులు. పార్లమెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, విశ్వకర్మ యోజన పథకం మార్గదర్శకాలు అప్లై చేసుకునే విధానంపై కీలక చర్చలు జరిపారు. క్షేత్రస్థాయిలో బ్యాంకుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, అప్లికేషన్స్ లో సమస్యలను ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు లబ్ధిదారులు. ప్రజల ఇబ్బందులను నోట్ చేసుకుని వివరణ ఇచ్చిన సంబంధిత అధికారులు, బ్యాంకర్ల పరిమితుల నిబంధనలపై ఎంపీ డీకే అరుణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు అధికారులందరూ ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. వివిధ కుల సంఘాల పెద్దలు, పార్టీ కార్యకర్తలు, అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కుల బంధువులకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మన ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు అండగా ఉండాలని, పేద వర్గాలన్నీ కూడా ఆర్థికంగా బలపడినప్పుడే, అభివృద్ధిలోకి వచ్చినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మినటువంటి నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు. వారి ఆలోచనల మేరకు ఇవాళ పెద్ద ఎత్తున విశ్వకర్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, విశ్వకర్మ ద్వారా కుల వృత్తుల వారికి, చేతి వృత్తుల వారికి 18 వృత్తులకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయా వృత్తుల వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటే, దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ట్రైనింగ్ ఇప్పించి, వారికి ఆ ట్రైనింగ్కి సంబంధించినటువంటి పనిముట్లు కూడా ఇప్పించి, వారికి స్టైఫండ్ ఇచ్చి, ఆ తర్వాత వారు పొందినటువంటి ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఆ యొక్క యూనిట్ యొక్క స్థాపన కోసం బ్యాంకు ద్వారా మొట్టమొదటగా 50,000 రూపాయల రుణం ఇప్పించి, ఆ తర్వాత రుణాన్ని 3 లక్షల వరకు బ్యాంకుల ద్వారా వారికి లోన్ ఇప్పించి, వారు స్వయం ఉపాధి పొందేటటువంటి విధంగా, ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి కింద విశ్వకర్మ లోన్ల ద్వారా కుల వృత్తుల వారికి, చేతి వృత్తుల వారికి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించినటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పెద్ద ఎత్తున చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క పథకం పైన క్షేత్రస్థాయిలో ఇంకా ఈ పథకం విశ్వకర్మ అనేటటువంటి యొక్క ఉపాధి, స్వయం ఉపాధి పథకం ఏదైతే ఉందో దాని ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆ కుల వృత్తుల వారికి, ఆ చేతి వృత్తుల వారికి జిల్లా స్థాయి అధికారులు కానీ లేదా ఆ యొక్క డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి
ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విశ్వకర్మ కార్యక్రమంలో పథకంలో లబ్ధిదారులుగా చేయడానికి అధికారులు ఇంకా పెద్ద ఎత్తున చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఇవాళ రివ్యూ చేసిన తర్వాత మా దృష్టికి వచ్చినటువంటి అనేక విషయాలు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. క్షేత్రస్థాయిలో అప్లికేషన్లు చేసుకుంటున్నప్పటికీ కూడా స్టేజ్ 1 స్టేజ్ 2లో పెద్ద ఎత్తున ఆలస్యం అవుతుండడం, దానివల్ల ట్రైనింగ్స్ను నిర్వహించలేకపోతుండడం వల్ల వారికి అంటే అప్లికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చినారు, మీరు విశ్వకర్మ పథకానికి అర్హులైనటువంటి సర్టిఫికెట్స్ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ట్రైనింగ్స్ పూర్తి కాకపోవడం వల్ల బ్యాంకుల ద్వారా రుణం ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ట్రైనింగ్ అయిన వెంబడే మేము రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఈరోజు బ్యాంకర్లు అందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు విశ్వకర్మ కింద వందలాది మంది ఒక్కొక్క జిల్లాలో వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారు ఏదైతే దరఖాస్తున్నాయో జిల్లా స్థాయి అధికారులు డెడికేటెడ్గా ఒక అధికారిని నియమించి పంచాయత్ సెక్రటరీలు వెంబడే ఆ దరఖాస్తుదారులందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఆ లిస్టును ఫైనల్ చేసి వారికి అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించేటటువంటి విధంగా చొరవ తీసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా పెద్ద ఎత్తున ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళందరూ మనం లబ్ధిదారులుగా చేయగలుగుతాం. మరి జిల్లా అధికారులు ఆ దిశగా దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా వారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా బ్యాంకర్స్ కూడా ఎక్కడ కూడా తాము వచ్చినటువంటి దరఖాస్తులను ఆలస్యం చేయకుండా, ఎందుకంటే బ్యాంకర్స్ ఆలస్యం చేయడం వల్ల ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో దరఖాస్తుదారులు పదే పదే బ్యాంకు చుట్టూ తిరగడం అనేది వారిని నిరుత్సాహపరచడమే అయితే తప్పితే ఏదైతే దీని లక్ష్యం ఉందో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించిండ్రో ఆ లక్ష్యం ప్రతి ఒక్కరికి కూడా చేతి వృత్తుల వారికి, కుల వృత్తుల వారికి ఆ లబ్ధి చేకూర్చాలంటే దీంట్లో మన జిల్లా అధికారులు కానీ అదేవిధంగా బ్యాంక్ అధికారులు కానీ అదేవిధంగా దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పిఎంఈజీపీ నుంచి అధికారులు కానీ ఇండస్ట్రీస్ అధికారులు కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు సమీక్ష సమావేశంలో అనేక అనుమానాలు ఉన్నటువంటి అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కొంత లబ్ధిదారులు అంతవరకు లబ్ధి పొందిన వాళ్ళు కూడా వచ్చినారు, ఇవాళ లబ్ధి పొందడానికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వచ్చినారు. వారి యొక్క అనేక అనుమానాలను కూడా ఇవాళ జిల్లా ఇండస్ట్రీస్ అధికారులు కానీ బ్యాంక్ అధికారులు కానీ అనేక అనుమానాలను ఇక్కడ వారి యొక్క క్వశ్చన్స్కి అనుకూలంగా ఆన్సర్స్ ఇచ్చి సమస్యను త్వరలో పరిష్కారం చేస్తామని కూడా వారికి ఇక్కడ చెప్పడం జరిగింది సమీక్ష సమావేశంలో. విశ్వకర్మతో చాలా వరకు అందరూ ఒకటే యూనిట్స్ పెట్టుకోవడం వల్ల కూడా, ఎందుకంటే మినిమంగా ఈ యొక్క ట్రైనింగ్ పొందాలంటే ఒక్కొక్క ట్రైనింగ్కి 25 మంది కనీసం ఉండాలి. 25 మంది కనీసం ఉంటే ట్రైనింగ్ ఇవ్వడానికి సులభమవుతుంది, తొందరగా కంప్లీట్ అవుతుంది. అంతకంటే తక్కువ ఒకరో ఇద్దరు తక్కువ ఉన్నా కూడా మనం ట్రైనింగ్ నిర్వహించవచ్చు. కానీ 5-10 మంది ఉంటే ఆ ట్రైనింగ్ పూర్తి చేయడానికి అనవసరమైనటువంటి ఆలస్యం కూడా దీంట్లో అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆలస్యం కాకుండా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని విశ్వకర్మ ప్రోగ్రాం కింద వారిని నమోదు చేసుకుంటా ఉన్నారో ఆ నమోదు చేసుకున్నటువంటి మీ సేవా కేంద్రాల్లో కూడా వారు కూడా త్వరితగతిన రెస్పాండ్ అయ్యి ఆ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి టీంలు కానీ
ఎక్కడైతే తొందరగా మండల వారీగానా జిల్లా కేంద్రంగానా తొందరగా ఒక్కొక్క 25 మందిని కనుక గుర్తించినట్లయితే ట్రైనింగ్ తొందరగా పూర్తి చేయగలుగుతారు, వారిని ఎంబడే లబ్ధిదారులు చేయగలుగుతాం, మనకి ఎంబడే లోన్ కూడా ఇప్పించగలుగుతాం. ఆ దిశగా ఈరోజు వారికి అందరికీ కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీస్ తరఫున, డిపార్ట్మెంట్ తరఫున, పిఎంఈడి తరఫున, అదేవిధంగా ఎంఎస్సి తరఫున కూడా ఎంఎస్ఎంఈ తరఫున పెద్ద ఏ విధంగా నిర్వహించాలో, ఏ విధంగా ఫాస్ట్గా దీన్ని చేయడానికి అవకాశం ఉందో వారు చాలా వివరంగా వారి కింద ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల్లో ఎవరైతే సర్వీసెస్ ఇస్తున్నారో అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విశ్వకర్మ ప్రోగ్రాం యొక్క ఇంపార్టెన్స్ని అంటే ప్రాముఖ్యతను గుర్తించి అందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున వారి యొక్క బాధ్యతను పూర్తిగా నిర్వర్తించి ఈ యొక్క విశ్వకర్మలో పెద్ద ఎత్తున ఆ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెంబడే లోన్లు ఇప్పించే విధంగా, దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి ఎవరికైతే ఇంకా అవగాహన రాలేదో, గ్రామాలకు తెలియలేదో, దీంట్లో అనేక స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్నిటికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ శాతము టైలరింగు, మేస్త్రీలు లేదా చిన్న వాటి కోసం పెట్టుకుంటా ఉన్నారు. దీంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. సో అవకాశాలన్నింటినీ కూడా వాళ్ళకి తెలియజేసి కింద క్షేత్రస్థాయి వరకు బ్యూటీ పార్లర్లు పెట్టుకోవచ్చు, అదేవిధంగా పెద్ద డ్రై క్లీన్ షాప్స్ పెట్టుకోవచ్చు, గ్రామాల్లో బుట్లు బుట్టు తయారు చేసేది చేసుకోవచ్చు, రకరకాల కుండలు తయారు చేసేది చేయొచ్చు. అంటే మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఆ ట్రైనింగ్స్ కూడా ఇప్పించడానికి ఎంఎస్ఎంఈ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కేవీఐసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకొని విశ్వకర్మ కింద ప్రతి ఒక్క చేతి వృత్తుల వారికి కమ్మరి కానీ, కుమ్మరి కానీ, అదేవిధంగా రజక కానీ అన్ని కులాల వారు చేతి వృత్తుల వారు మరి దీంట్లో లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు వారి కుల సంఘాల తరఫున వచ్చిన వారందరికీ కూడా కూడా క్షేత్రస్థాయికి తీసుకెళ్ళి వారికి అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా కూడా చేయాలని వారిని కోరడం జరిగింది. ఆ విశ్వకర్మతో పాటు పిఎంఈజీపీ కింద, అదేవిధంగా ఎంఎస్ఎంఈ కింద, అదేవిధంగా ఎన్ఎల్ఎం కింద, అదేవిధంగా పిఎంఎఫ్ఎంఈ కింద అనేక స్కీమ్స్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీస్ ద్వారా అందిస్తూ ఉంది. ఆ పథకాల గురించి కూడా, ఆ ప్రాజెక్టుల గురించి కూడా పెద్ద ఎత్తున లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నటువంటి విషయం వాళ్ళకి అందరికీ వివరంగా మరి ఇండస్ట్రీస్ నుంచి ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ నుంచి శ్రీనివాసరావు గారు చాలా వివరంగా వారికి అన్ని వివరించినారు. ఏ విధంగా మనం దాంట్లో చేసుకోవాలి, ఎట్లా చేసుకుంటే మనం లబ్ధి పొందుతాము, సబ్సిడీస్ ఎట్లా వస్తాయి, అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి, బ్యాంకర్ల దగ్గర ఎక్కడైనా బ్యాంకర్లు ఆగితే చాలా సందర్భాల్లో బ్యాంకర్ల దగ్గర తొందర క్లియరెన్స్ రాదు. ఎందుకు క్లియరెన్స్ రావడం లేదు, కారణాలు ఏమున్నాయి, ఏ కారణం చేత వాళ్ళు రిజెక్ట్ చేశారని కూడా బ్యాంకర్లని ఇవాళ వాళ్ళని కూడా కోరడం జరిగింది. ఎక్కడ రిజెక్ట్ అయినటువంటి మాట లేకుండా వారికి కూడా అవగాహన కల్పించండి. వాళ్ళ దరఖాస్తులో లోపం ఉన్నా లేదా వాళ్ళ ఏదైనా పేపర్ సబ్మిట్ చేసే దాంట్లో ఒక పేపర్ తక్కువ ఇచ్చినా వాటిని ఇమ్మీడియట్గా వాళ్ళని అప్రోచ్ అయ్యేవాళ్ళు కాదు, ఇది కాదు ఈ విధంగా పెట్టండి, ఈ విధంగా చేయండి అని వారిని కూడా అవగాహన కల్పించి ఎక్కడ కూడా ఈ యొక్క దరఖాస్తును రిజెక్ట్ చేయకుండా బ్యాంకర్స్ కూడా వచ్చినటువంటి అప్లికేషన్ దరఖాస్తుదారులు ఉన్నారో ఈ ప్రాజెక్టుల కోసం పెట్టుకునేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి కూడా అవగాహన కల్పించాల్సినటువంటి విధంగా కూడా వారు చర్యలు తీసుకోవాలని, ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎంతో సదుద్దేశంతోన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే అంటే ఉన్నతమైనటువంటి విద్యలు చదువుకోలేనటువంటి వారు, మహిళలు అనేక మంది కూడా చిన్న చేతి వృత్తుల వారికి అందరికీ కూడా ఒక స్వయం ఉపాధి ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా మరి బలపడాలనేటటువంటి ఒక ఆలోచనతో ఈ పథకాలను ఇవాళ చేపట్టి మనకు అందిస్తూ ఉన్నారు. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇది మొట్టమొదటి సమావేశం మనం ఇట్లా ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత ఇది ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ కాబట్టి మహబూబ్ నగర్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా
నారాయణపేటలో ఒకసారి, అదేవిధంగా ఇంకా మండల హెడ్-క్వార్టర్లో ఒకసారి, ఇట్లా ఎక్కడెక్కడ అవసరమైతే ఎక్కడెక్కడ వారికి ఇంకా అవసరం ఉంది, మనము ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది, చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాలు కూడా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కల్పించేది లక్ష్యంగా ఈ పథకాలందరినీ కూడా అందరూ ఉపయోగించుకునేటటువంటి విధంగానే ఈ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంటే మన ఎంఎస్ఎంఈ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి మరి శ్రీనివాసరావు గారు కానీ, అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ అయినటువంటి ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి గారు కానీ, మరి అదేవిధంగా మన బ్యాంక్ ఎల్డిఎం భాస్కర్ గారు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున వారి వారి కుల సంఘాల తరఫున పెద్దలుగా ఉండి మరి వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి అందరినీ ఇక్కడ పిలిపించి ఒక అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలలో లబ్ధిదారులుగా చేయడానికి ఒక మొట్టమొదటి మెట్టుగా దీన్ని కార్యక్రమం తీసుకొని అందరికీ క్షేత్రస్థాయి వరకు ఈ విషయాలను తీసుకెళ్ళాలనేటటువంటి ఒక ఆలోచనతో ఏదైతే ఏర్పాటు చేసామో దీన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుల సంఘ పెద్దలకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరూ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బ్యాంకర్స్కి అందరికీ కూడా